హాయ్ అందరికీ. వ్రతం అయిపోయిన తర్వాత అమ్మవారిని పూజ గదిలో పెట్టేసుకుంటాం గదా నార్మల్‌గా. అట్లా గాకుండా ఇట్లా స్కర్ట్‌లాగా కుట్టేసుకొని దీన్ని మీరు పర్ఫెక్ట్‌గా అరేంజ్ చేసుకొని పూజ గదిలో పెట్టేసుకుంటే మీకు చాలా బావుంటది. నార్మల్‌గా ఫోటో గాకుండా ఇట్లా ట్రై చేయండి. ఈ స్కర్ట్‌ని సింపుల్‌గా ఎట్లా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న సైజ్ బ్లౌజులు కుట్టినప్పుడు మన దగ్గర ఇట్లాంటి పీసెస్ ఉంటాయి కదా, మీరు వాటితోనైనా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే కొత్త ఫ్యాబ్రిక్తోనైనా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 10 ఇంచుల పొడవు తీసుకుంటున్నా. వెడల్పు మీకు క్లాత్ అవైలబుల్ని బట్టి తీసుకోండి. రెండు సైడ్స్కి ఉంటాయి కదా, వాటిని ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే చేసుకోండి. 2 సైడ్స్కి స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వ్రతం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇట్లా 2 సైడ్స్కి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ తిప్పేసుకొని మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ విడ్త్ మినిమం హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ ఉన్నా సరిపోతుంది. దీన్ని మనం ఫేస్ దగ్గర అరేంజ్ చేసుకుంటాం కాబట్టి ఫ్రిల్స్ చిన్న చిన్న ఉంటేనే సరిపోద్ది. మరీ పెద్దగా ఏం పెట్టుకోకుండా ఒక హాఫ్ ఇంచ్ విడ్త్తోని స్టిచ్ చేసుకోవాలి. సో ఇట్లా మొత్తం ఈక్వల్గా హాఫ్ ఇంచ్ విడ్త్తోని ఫ్రిల్స్ వచ్చేటట్టు ఫ్రిల్స్ని అయితే డిజైన్ చేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ బ్లౌజ్లో నుంచి తీసుకున్నది, అంటే వాళ్ళది చాలా చిన్న సైజ్ బ్లౌజు, అందుకని నాకు కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ మిగిలింది. అట్లా మిగిలినప్పుడల్లా పడేయకుండా ఒక దగ్గర అయితే సేఫ్గా పెట్టుకుంటా, ఇట్లాంటి వాటికి యూజ్ చేయొచ్చు అని. సో ఇట్లా ఫ్రిల్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుందో లేదో అని. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గానే సరిపోయింది. ఆ తర్వాత నేను ఇక్కడ డబల్ లేయర్ స్టిచ్ చేస్తున్నా కాబట్టి ఇంకొక ఫ్యాబ్రిక్ని కూడా తీసుకున్నా. దీని పొడవు 5.5 ఇంచులు తీసుకున్నా. కిందికి ఒక పావించి విడ్త్తోని ఒక సైడ్కి అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. మీరు కావాలి అంటే దీన్ని నార్మల్గా ఒక లేయర్లోని కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి డబల్ లేయర్ స్టిచ్ చేస్తున్నా. ఆ తర్వాత సేమ్ ఫస్ట్ దానికి స్టిచ్ చేసుకున్నాం కదా సైడ్స్కి ఫోల్డింగ్ చేసుకొని, సేమ్ దీనికి కూడా అట్లానే 2 సైడ్స్కి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా రెండు వైపులా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ముందు ఒక సైడ్కి ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా, లేస్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ సేమ్ మ్యాచింగ్ దొరికింది. మీరు నార్మల్గా గోల్డ్ అయినా యూజ్ చేయొచ్చు, మీరు మ్యాచింగ్ ఉంటే మ్యాచింగ్ అయినా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే కొంచెం ఫోల్డింగ్ చేసుకొని రఫ్ ఇచ్చేసుకోవాలి. అక్కడి నుంచి బ్యాక్ సైడ్ ఇట్లా క్లాత్ని లాగి పట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేస్ని మనం నార్మల్గా బ్లౌజెస్కి స్టిచ్ చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా కటింగ్ చేసుకొని లాస్ట్లో ఒక రఫ్ ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ లేస్ని 2 లైన్స్ వచ్చేలాగా డిజైన్ చేసుకున్నా, దాంతోనే లుక్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇటు నుంచి స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అక్కడ నుంచి ఇటు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే వైలెట్ కలర్ కనిపిస్తుంది కదా, అవి రెండు ఆపోజిట్ వస్తే మీకు లుక్ కొంచెం నీట్గా కనిపిస్తుంది. రెండు ఒకే వైపుకు ఇట్లా వస్తే దీని మధ్యలో మనకు హాఫ్ ఇంచు విడ్త్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇంకొక లేస్ని కూడా మీరు కావాలి అనుకుంటే 3 స్టెప్స్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్టెప్ని అయితే యూజ్ చేసిన, చాలా బాగా అనిపించింది. ఇట్లా చివరి వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి లంగా హైట్ అయితే చెక్ చేసుకుంటున్నా. ఈ ఫస్ట్ దానిపైన నేను మళ్ళీ సెకండ్ లేయర్ని పెట్టేసినప్పుడు నాకు మిడిల్లో కొంచెం ఎక్కువ క్లాత్ అనేది మిగిలినట్టు అనిపించింది ఈ ప్లేస్లో. అందుకే నేను మళ్ళీ ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, దీని లెంత్ అయితే తగ్గించుకున్నా, అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫ్రిల్స్ కిందికి స్టిచ్చింగ్ చేసుకున్నా మళ్ళీ. సో ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే నాకు లెంత్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇట్లా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు కటింగ్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ని కూడా దీనిపైన పెట్టేసుకొని రెండు కలిపి అటాచ్ చేసుకోవడమే. ఇట్లా పెట్టుకున్నప్పుడు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి రెండు వెడల్పు కరెక్ట్గా వచ్చినాయో లేవో అని. ఇట్లా ఫస్ట్ అయితే ఒక రఫ్ ఇచ్చేసేసుకొని అక్కడ నుంచి రెండు సమానంగా పెట్టేసుకొని కరెక్ట్గా హాఫ్ ఇంచ్ విడ్త్తోని స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు సైడ్స్ ఉన్నాయి కదా, వాటి రెండింటిని కరెక్ట్గా పెట్టేసుకొని ఒకదానిపైన ఒకటి
2 కలిపి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు సైడ్స్‌కి ఎడ్జెస్ అనేవి లేవకుండా నీట్‌గా వస్తది. ఇప్పుడు రెండో సైడ్ వైపు కూడా రెండిటిని ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఎంత క్యూట్‌గా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా నేను. ఇట్లా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా వచ్చింది లేనిది తెలుస్తది. ఎంత బాగా అనిపిస్తుంది కదా! నాకైతే పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. నాకిక్కడ ఎక్స్‌ట్రా లేస్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఇట్లా 2 సైడ్స్‌కి కార్నర్స్‌కి స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నా. మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. అంతే ఇట్లా 2 సైడ్స్‌కి పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటే లెహంగాకి ఇంకొంచెం లుక్ అనేది యాడ్ అయింది. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు చాలా బాగా వచ్చింది. ఇంత క్యూట్‌గా వస్తది అనుకోలేను నేను. ఆ తర్వాత మనం పైన పట్టీనైతే యాడ్ చేసుకోవాలి. నార్మల్‌గా లెహంగాకి ఏసుకుంటాం కదా అట్లా. దానికోసం ఇక్కడ నేను బార్డర్‌నైతే యూజ్ చేస్తున్నా. సేమ్ ముందు స్టిచ్ చేసినట్టే ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని 2 వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీని వెడల్పు ఎట్లా చూసుకోవాలి అంటే మనం నార్మల్‌గా తీసుకుంటే ఇట్లా కరెక్ట్‌గా ఎంతుందో అంత తీసుకుంటాం కదా! ఇక్కడ అట్లా కాకుండా 2 సైడ్స్‌కి ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండేటట్టు చూసుకొని తీసుకోండి. ఇట్లా ఎక్స్ట్రా తీసుకుంటే మనం దేనికైనా బ్యాక్ సైడ్ కట్టినప్పుడు కూడా నీట్‌గా కనిపిస్తది మనకు. ఇట్లా 2 సైడ్స్‌కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా మనకు అటు సైడ్ ఒక 1 ఇంచు, ఇటు సైడ్ ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఉండాలి. తర్వాత దీని వెడల్పు కోసం క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని 1½ ఇంచ్ వరకు తీసుకుంటున్నా. అంటే మనకు సింగిల్‌గా అయితే 3 ఇంచుల వరకు సరిపోతది. మరీ పెద్దగున్నా కూడా అంత నీట్‌గా కనిపియదు. 1½ ఇంచ్ అయితే సరిపోతది. ఇట్లా 1½ ఇంచెస్ తీసుకున్న తర్వాత రాంగ్ సైడ్ నుంచి ఫస్ట్ అయితే 1 ఇంచు ఫ్యాబ్రిక్‌ని బయటకు వదిలేసుకొని అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్‌గా మీరు ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు ఈజీగా అయిపోద్ది. ఇట్లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1/2 ఇంచ్ విడ్త్‌తోని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని రైట్ సైడ్ తిప్పేసుకొని మీకు ఎంత సైజులో కావాలి అంటే అంత సైజులో ఫోల్డింగ్ చేసుకొని నేనిక్కడ ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నా. మీరిక్కడ మీకు ఎట్లా అయితే సెట్ అవుతుంది అనిపిస్తే అట్లా పెట్టుకోండి. ఇట్లా నీట్‌గా ఫస్ట్ ఎట్లా అయితే ఫోల్డింగ్ చేసుకున్నామో చివరన కూడా అదే ఫోల్డింగ్‌ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా ఒక స్టిచ్ చేసుకోండి. మంచిగా ఫ్లాట్‌గా వచ్చేస్తది. ఇట్లా 2 సైడ్స్‌కి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఏదైనా డోరీ థ్రెడ్‌ని తీసేసుకొని ఇటు సైడ్‌కి మనకు ఓపెన్స్ ఉంటాయి కదా! అందులో డోరీ థ్రెడ్‌ని పెట్టేసుకొని కొంచెం దేనితోనైనా లోపలికి ఇట్లా ప్రెస్ చేసుకోండి. అంటే మనకు లోపలికి వెళ్ళిపోతది. ఇప్పుడు కార్నర్స్‌కి కరెక్ట్‌గా స్టిచ్ చేసుకుంటే మీకు ఎంత లాగినా రాదు, టైట్‌గా ఉంటది. అండ్ లోపల బయట ఫినిషింగ్ కూడా నీట్‌గా వచ్చేస్తది. ఇప్పుడు మనం తీసుకున్న నాడాలు ఉన్నాయి కదా! ఇవి రెండిటిని సమానంగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ చేసేసుకోండి. దీని వెడల్పు మీరు కొంచెం పెద్దగానే ఉంచుకోండి. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ కట్టుకోవాలి కదా! సో, ముడి వేసినప్పుడు ఫ్రీగా ఉండాలి కాబట్టి కొంచెం పెద్దగా తీసుకోండి. తర్వాత మనం నార్మల్‌గా బ్లౌజెస్‌కి ఎట్లా అయితే డోరీస్ స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే ఫ్రీగా వదిలేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం నీట్‌గా అనిపియాలంటే ఇట్లా డోరీస్ స్టిచ్ చేసుకోండి. సేమ్ 2 వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకున్నా. అంతే. ఈ లెహంగా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.